హలో ఫ్రెండ్స్, ఇది మన పైథాన్ సిరీస్లో సెకండ్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను అసలు పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, అసలు పైథాన్ నేర్చుకుంటే మనకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, అసలు పైథాన్కి ఫ్యూచర్లో ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అండ్ ఒక ఫ్రెషర్గా అంటే మీరు ఇప్పుడే బీటెక్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసి లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్లో బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉండి అంటే ఒక ఎలక్ట్రికల్లో కానీ మెకానికల్ సివిల్ అలా ఉండి మీరు సాఫ్ట్వేర్ సైడ్ రావాలనుకుంటే ఈ వీడియోని చాలా క్లియర్గా వినండి, ఎందుకంటే వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలంటే మనకి బేసిక్ స్కిల్స్ ఏమి ఉండాలి, అసలు ఐటీలో ఎలాంటి కంపెనీస్ ఉంటాయి. ఫస్ట్ మీకు వచ్చేసి ఐటీలో టూ టైప్స్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటి సర్వీస్ బేస్డ్ కంపెనీస్, రెండు ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ అలాంటివి అన్నమాట. ఇందులో ఒక ఫ్రెషర్కి 3.36 నుంచి 4 lakhs వరకు ప్యాకేజ్ ఇస్తారు. సో వీళ్ళ ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అది కూడా ఊప్స్ లాంగ్వేజ్ అయి ఉండాలి. ఊప్స్ లాంగ్వేజ్ అంటే పైథాన్, జావా అలాంటివి మాట. అంటే ఊప్స్ అనేది మీకు ఫ్యూచర్లో మీకు వీడియోస్ చెప్తాను. ఇంకా మీకు డేటా స్ట్రక్చర్స్లో కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది, మరి డీప్ కాకుండా కొంచెం బేసిక్ నాలెడ్జ్. అంటే ఒక ఫ్రెషర్గా ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి ట్రై చేయడానికి అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అది కూడా ఊప్స్ తోటి, ఒక డేటా స్ట్రక్చర్స్లో కొంచెం బేసిక్ నాలెడ్జ్. ఇంకా మెయిన్ ఏంటంటే మీరు నా వీడియోనే కాదు ఏ వీడియో చూసినా సరే ఈ పైథాన్ ట్యూటోరియల్స్ కానీ జావా ట్యూటోరియల్స్ కానీ వీడియో చూసి ఏదో నెట్ఫ్లిక్స్లో సినిమా చూసని చెప్పి వెళ్ళిపోకుండా చూసి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది, లేకపోతే చూస్తారు ఒక గంట తర్వాత మర్చిపోతారు. ఇది కన్ఫర్మ్. ఇది నేను చాలామంది దగ్గర చూశాను. ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు వీడియో చూసి ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ నా వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, ఎందుకంటే కోడింగ్ అనేది ఈజీగా రాదు. ఓకేనా? అండ్ ఇప్పుడు అసలు వాట్ ఈస్ పైథాన్, అసలు పైథాన్ అనేది ఎందుకు నేర్చుకోవాలి, ఫ్యూచర్లో పైథాన్కి అసలు ఎలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో ఫస్ట్ చూడండి, అసలు మీరు కొంత అనుకోవచ్చు నేను గూగుల్లో చూసి చెప్తున్నానని. అంటే మీకు కొంతమందికి ఏంటంటే పిక్చర్ చూసి కానీ స్లైడ్స్ చూసి కానీ చెప్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఒక పిక్చర్ చూపించి చెప్దామని చెప్పి ఫిక్స్ అయ్యనమాట. ఓకే, ఇది చూడండి. ఇది ఇందాక చెప్పినట్టు పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్. ఇంకొకటి ఏంటంటే పైథాన్లో మీకు మీరు ఒక బిగినర్ అంటే మీకు ఫస్ట్ టైం ఇంకా కోడింగ్ వచ్చారు, నాకు అసలు ఏమీ రాదు, అసలు మీరు ఎంతమందికి పైథాన్ అంటే ఒక పాము కాదు కోడింగ్ లాంగ్వేజ్ అని తెలుసు? జస్ట్ జోక్ చేశాను, తప్పు అనుకోకండి. పైథాన్ అనేది చాలా సింపుల్గా అర్థమవుతుంది. మీరు స్టార్టింగ్లో సి కన్నా పైథాన్కి వెళ్ళడం చాలా ఈజీ, బెటర్ కూడా. ఎందుకంటే మీకు సిలోకి వెళ్తే సిలో మీకు చాలా టైం పడుతుంది అర్థం అవ్వడానికి. ఒక్కసారి సి అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది. అలాగని కాదు, పైథాన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇందాక మీకు చూపించాను కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రింట్ హలో వరల్డ్ అని ఉంది కదా, ఇక్కడ 1 లైన్ ఆఫ్ ఉన్న కోడ్ని సిలో కానీ జావాలో కానీ చేయడానికి 4 to 5 lines ఆఫ్ కోడ్ మనకు కావాల్సి వస్తుంది. ఎందుకంటే పైథాన్లో అన్నీ కూడా ఇన్బుల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్బుల్ట్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ కోడ్ ఫంక్షన్స్ రూపంలో టైప్ చేసి ఉంటాయి, మనం సింపుల్గా వాటిని యాక్సెస్ చేయమాట, అది మనకు కూడా తెలియదు, అలా ఉంటుందన్నమాట. ఇంకొకటి పైథాన్లో ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడండి. మీరు ఎటువంటి సర్వీస్ కానీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి కానీ వెళ్తే మీకు ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి. అది పైథాన్ అనుకోండి, మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే మీకు టైం ఎక్కువ లేదనుకో పైథాన్ అనేది ఈజీగా నేర్చుకోవచ్చు. మీరు కరెక్ట్గా కూర్చుంటే 2 monthsలో కంప్లీట్ పైథాన్ నేర్చుకోవచ్చు. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ పైథాన్, మీరు పైథాన్ చేసిన తర్వాత వెబ్ డెవలప్మెంట్కి వెళ్ళొచ్చు, గేమ్ డిజైన్కి వెళ్ళొచ్చు. పైథాన్లో మెయిన్ యూసేజ్ ఏంటంటే డేటా సైన్స్కి, డేటా అనలిస్ట్కి, ఇంకా మెషిన్ లెర్నింగ్కి. డేటా సైన్స్ అనేది ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బూమింగ్ డొమైన్. సో మీరు ఒక పని చేయండి, పైథాన్తో స్టార్ట్ చేయండి. చూడండి, నా సజెషన్ ఏంటంటే మీరు పైథాన్ ఒకదాంతోనే కాదు, పైథాన్ స్టార్ట్ చేయండి, కొన్ని ట్యూటోరియల్స్ చూడండి, ప్రాక్టీస్ చేయండి. మీకు అర్థమైంది అనుకో పైథాన్ కంటిన్యూ అవ్వండి. లేదు, సి చూడండి, సిలో ఒక 10-15 ట్యూటోరియల్స్ చూడండి, అర్థమైందా సి కంటిన్యూ చేయండి. అలా జావా, ఎందుకంటే మీకు తెలియదు కదా
అసలు ఫ్యూచర్‌లో అంటే ఫ్యూచర్ గురించి కాదు గానీ, అసలు మనకేం అర్థమవుతుందో మీకు తెలీదు. ఎందుకంటే మీరు ఇప్పుడే కదా వచ్చారు. సో, అన్నీ ట్రై చేయండి. మీకు ఏది ఈజీ, ఏది అర్థమవుతుంది, ఏది మనకి సెట్ అవుతుంది అంటే దాంట్లోనే కంటిన్యూ అవ్వండి. ప్రెజెంట్ మార్కెట్‌లో అంత లేదు గానీ, జావా, పైథాన్ ప్రతి కంపెనీలో జావా, పైథాన్ ఏదో ఒకటి అడుగుతున్నారు. సో, మీకు ఎటువంటి బాధ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. అది. ఇప్పుడు మీకు ఇక్కడ ఏంటి బ్రో నువ్వు స్లైడ్స్ చేయకుండా ఇలాగా జస్ట్ ఇలా చేసి చూపించేస్తున్నావు ఈజీగా పని అయిపోద్దా అంటారు. లేదు బ్రో నేను చేస్తాను. నేను నెక్స్ట్ వీడియోస్ నుంచి స్లైడ్స్ చేసి మీకు కోడ్ రాసి చూపిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ.